తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మైవ్యూలో భాగంగా ఈ రోజున మ్యాడ్ స్క్వేర్ అంటే మ్యాడ్ 2 సినిమా గురించిన రివ్యూని ఒకసారి మనం చూద్దాం. ఈ రివ్యూకి వెళ్లే ముందు అందరికీ నా విజ్ఞప్తి, ఇది సినిమా నేను చూసి చెప్తున్నాను, ఇది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉన్న సినిమా. సరదాగా ఒక 2 గంటల పాటు కాలక్షేపం చేసి ప్రొడ్యూసర్లు ప్రచార కార్యక్రమంలో చెప్పినట్టుగా ఇది లాజిక్లు మ్యాజిక్లు వెతుక్కోకుండా ఒక సరదా అయిన కథని ఎంటర్టైన్మెంట్గా ఒక 2 గంటల పాటు అందరూ హాయిగా నవ్వుకొని ఎంజాయ్ చేయడానికి పనికొచ్చే సినిమాగానే మేము తీసాం. కానీ ఇది కథా కాకరకాయలు వండి మేము చాలా గొప్పగా ఒక పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి ఇలా చేయలేదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత కథలో కాకరకాయల గురించి దానిలో స్ట్రక్చర్ల గురించి వెతకటం అనేది మూర్ఖత్వం అవుతుంది. అయితే ఎంటర్టైన్మెంట్ ఉందా, మనకు నవ్వు వచ్చిందా రాలేదా ఏంటి అనేది విషయాన్ని మనం తెలుసుకుంటే సరిపోతుంది. అయితే మనం చెప్పేటువంటి రివ్యూలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుగు యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ కొత్తగా తెలుసుకోవడానికి, ఇట్లాంటి చిత్రాలు కూడా ఆడతాయి, వీటికున్న లక్షణాలు ఏంటి, ఎలా తీస్తే ఎందుకు ఆడుతున్నాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం కోసమే మాత్రమే మనం ఈ రివ్యూని పెట్టుకుంటున్నాం. కానీ సినిమా యొక్క మంచి చెడులు విశ్లేషించి చూడాలి చూడొద్దు నిర్ణయించడానికి మాత్రం కాదు. నాకైతే సినిమా నచ్చింది, నేను చూశాను. ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి 4 సినిమాలు, అంటే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 4 సినిమాల్లో 2 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 తెలుగు సినిమాలు, ఒకటి రాబిన్ హుడ్, రెండోది ఈ సినిమా. ఈ 4 సినిమాల్లో కాస్త డబ్బులు సంపాదించి ప్రేక్షకుల్ని థియేటర్లకి ఆకట్టుకున్న సినిమాగా ఇది మనం మొట్టమొదట చెప్పుకోవాలి. ఈ సినిమా హిట్ సినిమాగా చెప్పుకోవాలి. రాబిన్ హుడ్ సినిమా ఎట్లాగా రాడ్డుగా అయిపోయిందో ఇంతకుముందు నేను రివ్యూలో చెప్పాను. సినిమా థియేటర్లకి నేను చెప్పక్కర్లేదు, నేను చెప్తే ఎవరు సినిమా చూడరు, కనీసం ఒకళ్ళిద్దరు చూస్తారో నమ్మకం కూడా లేదు. కానీ మన ఛానల్ ఉద్దేశం కూడా అది కాదు. సినిమా బాగుంటే మనం ఎవరు ఏం చెప్పినా ఆగదు. నేను బాగాలేదని 100 సార్లు చెప్పినా కూడా సినిమా తప్పకుండా చూస్తారు, ఎందుకు బాగాలేదని చూస్తారు. కాబట్టి రివ్యూలనే ఎఫెక్ట్ చేస్తాయని కాదు, కానీ సినిమాని పాడు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. అందుకోసం కొంచెం లేటుగా వచ్చాను. బాగున్న సినిమా ఎప్పుడు చెప్పినా పర్లేదు, అందుకు తొందరగా వచ్చాను. బాగున్న సినిమాకి ఏమాత్రం ఎఫెక్ట్ చేయకూడదనే మానసిక ఉద్దేశం ఉండే నేను లేటుగానే చెప్తున్నాను. సో సినిమా అనేది చాలా బాగుంది, మీరు ఒకసారి చూడటానికి ప్రయత్నించండి. పదండి సినిమా రివ్యూలో విషయం అండి. ప్రొడ్యూసర్ గారికి నేను సవినయంగా దాదాపుగా 2-3 వేల వైద్యుని అడగలేదండి, మా భార్యతో గొడవ పడలేదండి. ఆవిడ నేను కలిసి వాళ్ళ గుడికి వెళ్ళాం, అభిషేకం చేసాం, పూజ కూడా చేసుకున్నాం. నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇది నా ఒక్క అభిప్రాయం మాత్రమే. ఇది కేవలం యంగ్ డైరెక్టర్స్ రైటర్స్ తెలుసుకోవడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం, మంచి సినిమాను చూడండి అని చెప్పడం, ప్రమోట్ చేయడం కోసం మాత్రం చేసిన ఎపిసోడ్ మాత్రమే. పర్టికులర్గా మ్యాడ్ ప్రొడ్యూసర్స్కి వాళ్ళ ఇంటెన్షన్ చాలా బాగుంది. సినిమాని చంపొద్దు అన్నటువంటి వాళ్ళ మాటని నేను రెస్పెక్ట్ చేస్తాను. సినిమా బాగుంటే కొన్ని 100 మంది బాగుపడతారు. మంచి సినిమా తీయమని, మంచి కథలు రాయమని చెప్పటమే మన ఛానల్కి ఉద్దేశం. దయచేసి సినిమాని చంపడానికి ఎవరూ ప్రయత్నించద్దు. సినిమా అనేది నిలబడితే కొన్ని 100 కుటుంబాలు, బోల్డ్ మందికి ఒక ఉపాధి దొరుకుతుంది. ప్రొడ్యూసర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రొడ్యూసర్ సినిమాని తీసుకుని థియేటర్ల దాకా తీసుకురావటం అంటే ఎంత కష్టమో సినిమా ప్రొడ్యూసర్కి లేదా సినిమా పనిచేసే దర్శకులకి, దానిలో ఉన్న టెక్నీషియన్స్కి మాత్రమే తెలుసు అది ఎంత కష్టమైందో. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని థియేటర్లు తీసుకురావడం, దాన్ని సక్సెస్ చేయటం చాలా ఎత్తు. బాగాలేదని గబక్కని రాళ్ళేసేసి అద్భుతంగా మనం విమర్శలు చెప్పేసి మన తెలివితేటలు ప్రూవ్ చేసుకోవాలనుకోవచ్చు కొంతమంది, కానీ ఇది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. దయచేసి విమర్శ చేసే ముందు సద్విమర్శగా ఉండాలని నా తోటి విమర్శకులకు కూడా చిన్న విజ్ఞప్తి చేస్తూ విమర్శలోకి ముందు వెళదాం. పదండి. ఈ సినిమాలో కథ వచ్చేసరికి ఒక 5 కుర్రాళ్ళు కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో మ్యాడ్ 1 నడుస్తుంది. ఈ సినిమా అనేది సినిమా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి కథగా చెప్పుకొచ్చారు. అందులో ఒక కుర్రవాడికి పెళ్లి సెటిల్ అవుతుంది. ఆ పెళ్లి మిగతా ఫ్రెండ్స్కి చెప్పకుండా చేసుకుంటాడు. ఎందుకంటే దానికి అతని కారణాలు అతనికి ఉన్నాయి, పాపం దాన్ని సరదాగా చూపించారు దానిలో. సో వాళ్ళు పిలవని పేరెంటానికి వెళ్ళినట్టుగా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ చేసే కంగాళి, తర్వాత అతనికి ఫ్రెండ్స్ అనుకుంటారు ఇతను పెళ్ళైన తర్వాత ఇతను బుక్ చేసి గోవా తీసుకెళ్ళి హనీమూన్ కూడా ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ ఉంటారు. అది సినిమాలో ముఖ్యమైన పాయింట్. సినిమా గోవా ఎందుకు వెళ్ళారంటే, ఆల్రెడీ నీకు నీ భార్యకి, కాబోయే భార్యకి మేము గోవా టికెట్లు బుక్ చేసామరా, మీరు అక్కడ హనీమూన్ చేసుకుంటారని. సరే పెళ్ళి చెడిపోయింది కాబట్టి గోవా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం పదరా అని చెప్పి ఈ 5 గోవాకి షిఫ్ట్ అవుతారు. అక్కడ అనుకోకుండా
వాళ్ళు తిరుగుతూ ఉండగా ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక మ్యూజియంలో ఒక విలువైనటువంటి ఒక నెక్లెస్ వజ్రం అట్లాంటి విలువైన వస్తువు అనేది మిస్ అవుతుంది. ఆ మిస్ యాప్లో వీళ్ళు ఇరుక్కుంటారు. ఆ ఇరుక్కునే విధానంలో అక్కడి నుంచి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు, దానికి దీనికి సంబంధించిన ఫ్రెండ్స్లో ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథ. సినిమా కథ అని చెప్పుకోవడం గల సినిమా ఒక రకమైన కథ, లైటర్ వెయిన్ కథ, చాలా సింపుల్గా ఉన్న కథ. అంటే పెళ్ళికి వెళ్ళటం, పెళ్ళి అనేది పాడైపోయినప్పటికీ మన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో గోవాకి వెళ్ళాలనుకున్నారు కాబట్టి ఏదైనా సరే మనం వెళదామని అనుకోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా చిన్న ప్రాబ్లంలో పడటం, దాని నుంచి బయటకు పడటం. సో ప్రాబ్లంలో పడటం, దాని నుంచి బయటికి రావటం అనేదే కథ యాక్చువల్గా. మిగతాదంతా కూడా బిగినింగ్ పార్ట్ కిందే వస్తుంది. ఏది పార్ట్ ఏది అనుకున్నప్పటికీ కూడా సినిమా ప్రారంభం నుంచి కూడా ప్రతి సన్నివేశంలో, ప్రతి అంశంలో, ప్రతి పార్ట్లో డైలాగ్ పంచి వేయాలని ఎంటర్టైన్మెంట్గా తీసుకెళ్లాలని, ఏదర్ విజువల్ ఆర్ సమ్ అదర్ డైలాగ్. మ్యాక్సిమం ఈ సినిమాలో డైలాగ్ పంచ్లే ఎక్కువ ఉన్నాయి. డైలాగ్ పంచ్లో దన పంచ్కి వెళ్ళిపోయారు. కామెడీ సినిమాలకు ఉన్నటువంటి ప్రత్యేక డైలాగ్ పంచ్ వెళ్తూ ఉండాలి, డైలాగులు జాగా పేలుతూ ఉండాలి. అది ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చేశారు కాబట్టే సినిమా ఉంది. అయితే పర్ఫెక్ట్గా చేశారంటే సినిమా అంతా పర్ఫెక్ట్గా చేస్తే సెకండ్ హాఫ్లో కూడా ల్యాగ్ లేకుండా చేసినప్పుడు ఇంకా సూపర్ హిట్ అయ్యేది. కానీ ఇది మంచి హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే సినిమాలో ఉన్న కామెడీ పంచ్ డైలాగ్సే. ప్రత్యేకంగా ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గనక, స్క్రీన్ ప్లే పద్ధతి విధానం గనక మనం ఆలోచించినట్టయితే కామెడీ సినిమాకి సిచ్యువేషనల్ కామెడీ అన్నా కానీ, డైలాగ్ కామెడీ అన్నా కానీ, లేదా ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చిన కామెడీ అన్నా కానీ, డైలాగ్ కామెడీగానే ఉండాలి. కొన్ని సన్నివేశాలు సినిమాలో ఉన్నవి ఆల్రెడీ ఏదో రూపంలో, అంటే ఈ కాంటెక్స్ట్ సేమ్ కాంటెక్స్ట్ వేరే రకరకాల చిత్రాల్లో ఉండి ఉండొచ్చు, కానీ దాన్ని కొద్దిగా మార్చుకొని కొన్ని సిచ్యువేషను, కొన్ని కామెడీ డైలాగులాగా పర్టికులర్గా స్క్రీన్ ప్లే అనేది పరిగెడతా ఉంటుంది. ఒక సీన్ తర్వాత ఒక సీన్ తర్వాత ఒక సీన్ తర్వాత ఇది అంటే ఇల్లాజికల్గా, అంటే సీన్కి కనెక్టివిటీ లేకుండా ఒక అంశం మొదలెట్టింది, పెళ్ళి అనే అంశం మొదలుపెట్ట దాని చివరికి వచ్చి వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేదాకా ఒకటే అంశం మీద దన నడుస్తుంది. పెళ్ళి అనేది ఒక పెద్ద ఎపిసోడే, కానీ ఇప్పటికీ కూడా దానిలో రకరకాల పార్శ్వాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి బ్లాక్స్ ఉన్నాయి, రకరకాల క్యారెక్టరైజేషన్ మనుషులు ఉన్నారు, వాళ్ళకి మధ్య ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కామెడీగా వర్కౌట్ చేశారు. కేవలం క్యారెక్టర్ ఇంట్రడక్షన్లా కాకుండా ప్రతి దానిలోంచి ఫన్నీ, తర్వాత దానిలో ఉన్నటువంటి కామెడీని, దానిలో ఉన్నటువంటి హాస్యాన్ని ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేసినటువంటి రచయిత, దర్శకుని మనం ఈ సందర్భంగా తప్పకుండా సినిమా తర్వాత ఏం జరుగుతుంది మధ్యలో పాటలు వచ్చినప్పటికి కూడా పాటల్లో ట్యూన్స్ అన్నీ కూడా బాగా పాపులర్ ట్యూన్సే. అలాగే కాసర్ల శ్యామ్ ఒక పాటలో కనిపిస్తాడు. అతను రాసినటువంటి పాట డీజే టిల్లు పాటలాగా ఉంటుంది. అంటే డీజే టిల్లు పాట ఎట్లా పాపులర్ అయిందో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు, ఎక్కడ పెళ్లి జరిగినా ఎట్లా ఆ పాట పెట్టుకుంటారో, ఇక్కడి నుంచి తర్వాత ఈ లడ్డుగాడి పెళ్లి పాట అనేది తప్పకుండా మరొక ఇంట్రెస్టింగ్ సాంగ్గా మనకి తెలుగు ప్రేక్షకులకు బాగా ఉపయోగపడుతుంది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కటి లిరిక్స్ రాశాడు కాసర్ల శ్యామ్. ఆ పాట కూడా చాలా బాగుంది, సరదాగా సాగిపోతూ ఉంటుంది. అంటే మనం చిన్నతనంలో మన ఫ్రెండ్స్ మధ్య ఎట్లాంటి రిలేషన్స్ ఉంటాయో, ఎలాంటి సెటరికల్ కామెడీ ఉంటుందో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో. నేనైతే నా చిన్నతనంలో నా పెళ్ళిళ్ళు ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సరదాగా రీసెంట్గా ఒక 1 month బ్యాక్ వెళ్ళాం. మా ఫ్రెండ్ యొక్క కూతురు యొక్క ఎంగేజ్మెంట్, అక్కడ మేము ఫ్రెండ్స్ కలిసి సరదాగా మాట్లాడుకున్నాం. అలాగే నా ఫ్రెండ్కి కొత్తగా అయిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడు, వాళ్ళు ఒకళ్ళొకడు జోక్స్ పేల్చుకుంటూ, ఒకడి మీద ఒకడు సెటర్ వేసుకుంటూ రకరకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఎంజాయ్మెంట్ అనేది ఆ పర్టికులర్ సీన్స్లో బాగా ఉండటం అనేది ప్రేక్షకులకి చాలా అట్రాక్టివ్గా ఉండటం పాయింట్. ఏంటంటే ఇదే టైంలో రిలీజ్ అయిన వేరే 2 చిత్రాలు కూడా కథ బాగుండక రకరకాల మలుపులుండి సరిగ్గా లేక దాని ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేకపోవటం అనేది ఈ సినిమాల్లో రెండు రకాలు. ఇంకా నేను రివ్యూ చేయలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడకూడదు, తర్వాత ఆ సినిమాలు కూడా వస్తాయి త్వరలో. ఈ సినిమాకైతే పర్టికులర్గా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళలో సరదాగా జరిగే అంశాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక పార్శ్వాన్ని ఫ్రెండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటూ వెళ్ళారు. చాలా బాగుంది ఈ సినిమా. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్క విమర్శ అందరూ కూడా ఉన్నాను నేను, మ్యాడ్ 2 కన్నా మ్యాడ్ 1 చాలా బాగుందని. ఇవన్నీ సాధారణంగా జరిగేటటువంటి మ్యాడ్ 1 ఎప్పుడైనా ఫస్ట్ కాన్సెప్ట్ ఒక రకంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ గుర్తుంచుకోవాల్సి ఏంటంటే అది కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగేది. ఆ కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నది దానికి ఉన్నటువంటి యాంబియన్స్, దానికి ఉండే పొటెన్షియల్ వేరుంటుంది. కాలేజీ అయిపోయిన తర్వాత ఏముంటుంది సబ్జెక్ట్ 2 రకాలు సేమ్ మళ్ళీ కాలేజీలో పెట్టకుండా దాని ఎక్స్టెన్షన్ కాకుండా
ఒకటి కాలేజ్ బిట్ లాగా తీశారు, తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత కథ ఏంటని కొత్త కథ. దీనిలో పర్టికులర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది చెప్పే కథ కూడా నాన్ లీనియర్లో చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక జైల్లో ఓపెన్ చేస్తారు, అక్కడికి వెళ్తే ఒక హడావిడి సన్నివేశంలో మనం అక్కడి నుంచి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పుకుంటూ వెళ్తారు. ఈ నాన్ లీనియర్లో చెప్పడం వల్లనే, ఎపిసోడిక్గా చెప్పడం వల్లనే సరదాగా సన్నివేశాలు ఆ తర్వాత ఏమైంది, ఈ తర్వాత ఏమైంది, ఇలాంటి ప్యాటర్నే మనం ఇంతకుముందు ఒక సినిమాలో కూడా చూసాం. కానీ ఆ సినిమా బోర్ కొట్టింది, ఎందుకు పోయిందని చెప్పి అనుకున్నాం. ఈ సినిమా ఎందుకు హిట్ అయిందని అంటే ఒక సన్నివేశానికి ఎమోషనల్ కనెక్ట్ ఉండటం అనేది ముఖ్యమైన ఇంపార్టెంట్. ఇది స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అంటే ఎమోషనల్ కాంటాక్ట్, సీన్స్కి ఎమోషనల్ కాంటాక్ట్ ఉండటం. అంటే ఒకదానికి రిలేటెడ్ లాజిక్ వదలండి. సినిమాకి కామెడీ సినిమాల్లో ఇలాంటి కొన్ని మ్యాడ్ యాక్షన్ సినిమాలలో మనకి యాక్చువల్గా లాజిక్లు వెతకూడదు, సినిమాకే లాజిక్లు వెతకూడదు అని అంటుంటారు. కానీ కొంతవరకు కొన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుంది కథ ఉన్నప్పుడు, దాని పద్ధతులు విధానం ఉన్నప్పుడు. ఇలాంటి కామెడీ సినిమాల్లో లాజిక్ల గురించి కాకుండా కామెడీ చేసిన మ్యాజిక్నే ఎక్కువగా వర్కౌట్ అవుతుంది అనేది ఈ సినిమా మళ్ళీ మరొకసారి నిరూపించింది. ఒక సన్నివేశానికి ఎమోషనల్గా కనెక్ట్ ఉండటం అనేది ప్రధానమైనటువంటి పాయింట్, హుక్ పాయింట్ అనమాట, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకొచ్చే పాయింట్. తర్వాత సాంగ్లు బాగుండటం, తర్వాత పిక్చరైజేషన్. పర్టికులర్గా చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూ అనేది సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. అంటే ఇది ఇంగ్లీష్లో వచ్చే కామెడీ ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి, రొమాంటిక్ కామెడీస్ కానీ ఉంటాయి. ఆ జానర్లో ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ పర్టికులర్ యాటిట్యూడ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అలా తీసుకొచ్చారు. మనం సినిమా చూస్తుంటే ఒక రిచ్ అండ్ ఒక కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రొడక్షన్ సైడ్గా వాళ్ళు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి జాగ్రత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి అలా వెళ్తుంది. మధ్యలో సెకండ్ హాఫ్లో కొద్దిగా మనకి కొంచెం బోర్ అనిపిస్తుంది. అంటే రిపీటెడ్గా ఎన్సైడ్గా వాళ్ళ ఫాదర్ని ఎప్పుడైతే అతను కిడ్నాప్ చేస్తారో ఆ కిడ్నాప్ నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో కాసేపు పావుగంట 15 నిమిషాలు పాపం ఇబ్బంది పడ్డారు. కథ అక్కడే తిరుగుతుంది, అదే సన్నివేశాలు దానికే మాట్లాడుతూ ఉంటుంది. సునీల్ ఎపిసోడ్ కూడా కొత్తగా ఉన్నప్పటికి కూడా అంత ఇదివరకు పాత సునీల్కి వచ్చే హిలేరియస్ కామెడీగా అంత రాలేదు. అలాగే సెకండ్ హాఫ్లో కొన్ని గిలిగింతలు పెట్టే కొన్ని కామెడీలు కూడా, కొన్ని సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాటన్నిటి నేను చెప్పి ఇక్కడ పాడు చేయలేను, మీరు చూస్తే తెలుస్తుంది. ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే కామెడీ సన్నివేశాలని ఎమోషనల్ కాంటాక్ట్తో వరుసగా చకచక రాసుకుంటూ ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ఉందో ఎందుకు వస్తుంది అనేది కాదు, దీని తర్వాత ఏంటి అలా చివరగా తీసుకెళ్ళిపోవడం, లింకులు వేసుకుంటూ తీసుకెళ్ళిపోవడం అనేది కూడా ఒక స్క్రీన్ ప్లే, కొత్తగా వచ్చిన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్. ఇది ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇది కూడా మంచిదే, ఇది కూడా ఒక పద్ధతి. ఈ సినిమా హిట్కి మనం అభినందించాలంటే ఇద్దరు వ్యక్తుల్ని అభినందించాలి. ఒకటి డైరెక్టర్, కథ చెప్పంగానే ఇట్లాంటి చేద్దామనంటే పెద్దగా కథ కాకరకాయ లేకపోయినా కేవలం కామెడీని నమ్ముకుని చేస్తే ఎట్లా అవుతుంది అనుకుని ధైర్యంగా ప్రొడ్యూసర్ దిగటం, ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరిని మెచ్చుకోవాలి. ఆ తర్వాత దీనికోసం ఎక్కువగా కష్టపడేది ఆర్టిస్టులు. ఈ 5 ఆర్టిస్టులు నిజంగా వాళ్ళ ఫ్రెండ్స్ లాగా. పర్టికులర్గా లడ్డూ క్యారెక్టర్ కానీ, తర్వాత డీడీ క్యారెక్టర్లో ఈజ్ ఉంది. నారాయణ నితిన్లో ఆ క్యారెక్టర్కి ఒక మీనింగ్ ఉన్నది. ఆ తర్వాత పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టరైజేషన్. 5 రకాల క్యారెక్టరైజేషన్స్. ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్యారెక్టరైజేషన్స్ ఎవరైతే సినిమాకి మనం ఇస్తామో పాత్రలకి ఒక ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఇచ్చి ఆ క్యారెక్టరైజేషన్ని ఏదైతే ఉందో పాత్ర యొక్క వ్యక్తిత్వాన్ని చివరి దాకా సినిమాలో రకరకాల సన్నివేశాల్లో వాడుకుంటున్నప్పుడు ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఇదొక టెక్నిక్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఇచ్చారు, అమ్మాయిలను కూర్చోబెట్టుకుని ఒక కథలు మాట్లాడుతూ ఉంటాడు ఒక క్యారెక్టర్. అంటే అతను ఆ క్యారెక్టర్ తర్వాత వాడుకున్నారు. తర్వాత చిన్నప్పుడు ఏదో అయిపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, కొంచెం ఏదైనా సమాజానికి మంచి చేయాలి ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ డీడీ క్యారెక్టర్ ఏమో ఊళ్ళో ఒక ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు. అతను ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏమైనా పెద్ద మనిషి అని డైలాగ్ చెప్తుంటాడు. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చివరి దాకా తీసుకెళ్ళారు. అంటే ఒక పాత్రని, ఒక వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని పరిచయం చేసినప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అయిపోయి దాంతోనే కామెడీ కానీ, సీరియస్ కానీ, మరొక ఎమోషన్ కానీ పండించాలనుకోవటం అనేది స్క్రీన్ ప్లేలో లేదా కథ రాసుకునేటప్పుడు పర్టికులర్గా యంగ్ రైటర్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం. చాలా సందర్భాల్లో ఒక క్యారెక్టర్ని ఒక రకంగా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చివరికి మర్చిపోతారు, లేదా క్యారెక్టర్ని వదిలేస్తారు కూడా. ఇలా జరుగుతుంది చాలా చిన్న సినిమాలలో, తక్కువ బడ్జెట్ సినిమాలలో, చిన్న బడ్జెట్ సినిమాల్లో. అలా కాకుండా ఏ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఒక క్యారెక్టర్ని మనం ఇంట్రడ్యూస్ చేసామంటే దానికి ఒక ప్రాపర్ ఎండింగు, ఆ ప్రాపర్ క్యారెక్టరైజేషన్ ఇచ్చి దాన్ని పరిపూర్ణంగా వాడుకోవటం అనేది
ఈ సినిమాలో నాకు కనిపించిన ఒక మంచి లక్షణం. కాబట్టి తప్పకుండా గమనించండి, మీరు కూడా ఈ సినిమా చూసినప్పుడు మీకు కూడా ఇటువంటి అభిప్రాయం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇట్లాంటి కథ, తర్వాత హీరోలు ఎలివేషన్లు, గాల్లో లేవటాలు, కొట్టుకోవడం, ఈ దిక్కుమాల గోల లేకుండా సరదాగా నడు. ఫ్యామిలీ డ్రామా అనుకుందామా, ఫ్రెండ్స్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా కాదు ఫ్రెండ్స్ డ్రామా. అందుకని పెట్టాను thumbnail-లో మ్యాడ్ యాక్షన్ డ్రామా. ఇది హిట్. మ్యాడ్ యాక్షన్ డ్రామాకి ఏముండాలంటే కంటిన్యూటీ ఉండాలి, అది మెయింటైన్ చేశారు. అదే ఈ సినిమా యొక్క మెయిన్ ఫార్ములా. కాబట్టి మీరు కూడా ఈ సినిమా చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.